20 ఏళ్ల క్రితం మా గురువు గంటేడు గౌరనాయుడు గారి ప్రోత్సాహంతో కథలు ఎలా రాయాలి అని మొదలుపెట్టిన నేను ఏది కథ రాయాలి అని అట్టాడు అప్పలనాయుడు గారు చెప్తే మొదలెట్టిన నేను సుమారు 2 కథా సంకలనాలు 50కి పైగా, అంటే ఇవన్నీ కలిపి 50కి పైగా కథల రచయితగా ఈరోజు మీ ముందు నిల్చున్నాను. మొదట నా కథ వచ్చైతే చాలు అనుకునే రచన మొదలెట్టిన నేను ఈరోజు నా నేపథ్యాన్ని మీ ముందు ఇలా ఉంచుతున్నందుకు ఆనందిస్తున్నాను. కథలో పేరు పడితే, పత్రికలో నా పేరు పడితే సంతోషించే రోజు నుంచి ఈరోజు నేను కథ ఎందుకు రాస్తాను, కథ రాయడం లేదా కవిత ఏదైనా రచన రాయడం అనేది నాకు చాలా సీరియస్ వ్యవహారం. నాకు సరదా అంశం కానే కాదు. అత్యవసరంగా తప్పనిసరి అయితే తప్ప నేను ఉండబట్టలేని తనం నుంచి ఇది నేను తప్ప ఇంకోరెవరు చెప్పలేరు, నేనే చెప్పాలి, నేనే మాట్లాడాలి, నేను తప్ప ఇంకొకరు మాట్లాడితే దీనికి అర్థం లేదు అనుకున్నప్పుడు మాత్రమే కథ రాస్తా. అంతవరకు నేను కథ మొదలు పెట్టలేను, కథ రాయలేను, కథ పూర్తి చేయలేను. బహుశా అందుకేనేమో ఇన్నేళ్ల నా కథా ప్రయాణానికి నా కథల సంఖ్య, ప్రచురణ కథల సంఖ్య తక్కువ, నా పుస్తకాల సంఖ్య తక్కువ. కానీ నేను రాసింది మాత్రం ఖచ్చితంగా ఒక ప్రశ్న అయి ఉంటుంది. ఖచ్చితంగా అది ఒక సమాధానం 10 మందిని, నా వెనక ఎంతోమంది జీవితాల్లో అనుభవిస్తున్న వాళ్ళ గొంతుల తరఫున మాట్లాడుతున్న ఒక ప్రతినిధిగా వేస్తున్న ప్రశ్న నా కథ. నేను మాట్లాడకపోతే ఆ ప్రశ్న కూడా బయటకు రాదు. అలాంటి కథ అయితేనే రాస్తా. అంతవరకు నేను కథ రాయను. ఈ పాటికి తెలిసుంటుంది, నేను గిరిజన జీవితాల్లోంచి వచ్చిన వాడిని, నేను గిరిజనుడిని. ఉదయం నుంచే కాదు, ఎక్కడ ఏ సాహిత్య దీంట్లోనైనా ఎక్కడైనా చూడండి, గిరిజనుల గురించి ఎవరు మాట్లాడరు. ప్రపంచీకరణ అంటున్నారు, ఇది ఎక్కడ ఎవరు మాట్లాడరు. కానీ మాట్లాడే ఒక గొంతు ఉందని గుర్తు చేస్తుంది నా కథ. ఇది ఖచ్చితంగా గట్టిగా చెప్తాను. ఎందుకు అనంటే, నా కథలు మీ అందరినీ, ఇక్కడున్న వాళ్ళందరికీ డిమాండ్ చేస్తున్న కథ చదవండి. నా కథలు చదవాల్సిందే. నా కథలు మీరు అందులో వేసిన ప్రశ్నలు నా ప్రశ్నలు కాదవి. అడవుల్లో గొంతు లేని 1000 మంది గిరిజనుల ప్రతినిధిగా వేస్తున్న వాళ్ళ ప్రశ్న నా కథ. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వాలు మాత్రమే కాదు, మిగతా జీవులు కూడా. ఆ సమాధానం కోసం, ఆ వెలుతురు కోసం, ఆ చైతన్యం కోసం, మాకు ఒక సమస్య ఉంది అని చెప్పడాని కోసం నేను కథలు రాస్తాను. నాకు కథలు రాయడం సరదా వ్యవహారం కాదు, చాలా సీరియస్గా ఉంటాను. ఎంత సీరియస్గా అంటే, ఎడిట్ చేయడానికి ఎవరితోనైనా ఒక్కొక్కసారి నా రాసిన మిత్రులకి చూపిస్తా రాసిన కథని. మిత్రులు కొంతమంది ఇది బాగుండంటారు, లేదంటే ఇది ఇలా ఉంది అలా ఉందని అంటారు. ఒక్కొక్కసారి మా గురువుగారు నా కథలన్నీ గురువుగారు గంటేడు గౌరనాయుడు గారు చూస్తారు. ఒక వాక్యం పెట్టడానికి, జగదీష్ ఇది అర్థం లేదు అది అని అనుకున్నా, అతనితో కూడా పోరాడి, మీరు అనుకోవచ్చు కానీ ఈ ప్రశ్న ఇలాగే ఉండాల్సిందే అని విభేదించి రాయాల్సిందే. 10 మంది ప్రశ్న అయితే అది కథలో ఉంటుంది. అది ప్రశ్న కాకపోతే, పేరాలైనా కట్ చేస్తా, ఎడిట్ చేస్తా. ఎందుకంటే నాకు కథలు రాయడం చాలా సీరియస్ వ్యవహారం. ఇదేమి ఆషామాషిగా రాసుకుంటున్న రాత కాదు. నాకు ఇప్పుడు గుర్తింపులు అవి కూడా అవసరం లేదు. నా లక్ష్యం ఒక్కటే, నా కథల ద్వారా, లేకపోతే నేను రాసిన అక్షరాల ద్వారా నా వెనుకున్న, నేను ఏ జీవితాలకైతే ప్రతినిధిని అని అనుకుంటున్నానో ఆ ప్రతినిధిగా వేస్తున్న ప్రశ్న నా కథ. నా ప్రతి కథకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అది ప్రభుత్వమైనా, ఇతర సమాజమైన, సభ్య సమాజమైన, ఎవరైనా.
అందుకోసమే నేను కథలు రాస్తా. అందుకోసమే ఒక్క కథ నేపథ్యం ఒకటి గతంలో ఒకసారి 2 సార్లు చెప్పి ఇది ముగిస్తా, నా 5 నిమిషాల టైం ఉంటే. చంద్రుడి మీద భారతదేశంలో బతుకుతున్న గిరిజనులం మేము, అందరూ అడవుల్లో ఉంటున్నాం. ఇప్పుడిప్పుడే ప్రపంచీకరణ లోపలికి వచ్చి అడవితనాన్ని తీసేసి, గిరిజనుల హక్కులు కాదు, గిరిజనతనాన్ని, అడవితనాన్ని దూరం చేసి మేము కాకుండా చేస్తున్న పరిస్థితిలో ఉన్న జీవితాలు మావి. ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందింది, లేకపోతే పలానా ఈ స్థాయిలో చేరింది అని అనుకునే సమయంలో చంద్రమండలం దాటి అవతల దక్షిణ ధ్రువమో ఉత్తర ధ్రువం, ఆ దక్షిణ ధ్రువం వైపు అడుగుపెట్టింది భారతదేశం అని అందరూ ప్రధానమంత్రి గారు ప్రకటించి జనం అందరి చేత, ప్రపంచం అందరి చేత చప్పట్లు కొట్టిస్తున్న సమయంలో నేను మా స్కూల్ నుండి ఇంటికి చేరితే ఒక ఫోన్ వచ్చింది నాకు. గురువు, నాకు సాయం కావాలని. ఏంటి అని అంటే, పలానా 104 దీనికి నాకు ఫోన్ చేసి మా ఊరు సెంటర్ వరకు తెప్పించగలవా అంబులెన్స్ అని. ఏమైంది? వర్షం పడుతుంది గురు, గెడ్డ అవతల మా ఊరు నుంచి ఒక బాలింత అవతల ఉండిపోయింది, గెడ్డ తగ్గితే ఆ గెడ్డ దాటి వచ్చేసరికి వెహికల్ అక్కడ ఉండేటట్టు చేయగలవా అని. యువతలేమో భారతదేశం చంద్రమండలం దాటి ఉత్తర ధ్రువానికి వెళ్ళిపోయింది, మేమేమో ఇంకా గెడ్డ దాటలేదు. ఇది డోలీ వేసినా కూడా గెడ్డ దాటలేదు, గెడ్డ తగ్గితే కానీ మేము ఇంకా అవతలే ఉన్నాం, గెడ్డకు అవతల. ఇది ఎక్కడ అభివృద్ధి అండి? ఇది కదా నేను రాయాల్సింది, ఇది కదా ప్రశ్న, ఇది కదా నేను మాట్లాడాల్సింది. ఇది నా రచనా నేపథ్యం. దయచేసి నా కథలన్నీ కూడా ప్రశ్న లేకపోతే నా కథ రాయలేను నేను. నాకు చాలా సీరియస్ వ్యవహారం. నేను ఇలా సీరియస్గా చెప్తున్నాను కాబట్టి సీరియస్ వ్యవహారం అని కాదు, నా ప్రతి కథ సీరియస్గా రాస్తా. అలా రాయలేనప్పుడు కథా రచన ఆపేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.